ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. తదా పురుషాత్మానం కేవలం ప్రకృతేః పరం నిరంతరం స్వయం జ్యోతిరనిమానమఖండితం జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చాహతోజసం. జీవుడు జ్ఞాన వైరాగ్య భక్తి సహితమగు తన హృదయముచే ఆత్మను ప్రకృతి కంటే పరముగను అద్వితీయముగను భేదరహితముగను స్వయం ప్రకాశముగను సూక్ష్మముగను అఖండముగను తటస్థముగను సుఖదుఃఖరహితముగను వీక్షించును మరియు ప్రకృతిని శక్తిహీనమైనట్లు అనుభవించును. జీవుడు జ్ఞాన వైరాగ్య భక్తి సహితమగు తన హృదయముచే ఆత్మను ప్రకృతి కంటే పరముగను అద్వితీయముగను భేదరహితముగను ఈ శరీరములో ఆంతరంగికంగా ఉండయే జీవ చైతన్యమైతే ఉన్నదో ఆ జీవుడు జ్ఞానవంతుడని తెలుసుకొని, జీవుడన్నా జ్ఞానమన్నా రెండు ఒకటే, జ్ఞానస్వరూపముగా తెలుసుకొని ఆ జ్ఞానమే తానయ్యి వైరాగ్యముతోటి భక్తి సహితముగు వైరాగ్యము అంటే దేని మీద వైరాగ్యము? విరక్తతే భావం. అంటే దేని మీద విరక్తి కలగాలి? తన స్వరూపము కన్నా భిన్నంగా ఏదైనా కనిపించితే, తన స్వరూపం కన్నా భిన్నత్వంతో అనేకత్వంతో కూడుకున్న భావనలు ఏవైతే ఉండయో మన హృదయములో, వాటి మీద మనకు వైరాగ్యం అనేది కలగాలి. ఈ జీవుడికి వాటి మీద వైరాగ్యము అనేది కలగకపోతే అవి నిజమని దానెమ్మటే ప్రయాణం అంటూ చేయటం అంటూ జరుగుద్దన్నమాట. దాటి మీదే ఇక్కడ వైరాగ్యము అని చెప్తూ ఉన్నారు. ఇంకా భక్తి సహితమగు తన హృదయముచే ఏదైతే నిరంతరము తన మీద తాను భక్తి సహితముగా, అంటే నిరంతరము తన స్వరూపం కాడే తనుండి తన రూపకం కాడే నిలబడి, ఆ రూపకం తప్ప రెండవది లేదని తదేక నిష్ఠ ఏదైతే ఉన్నదో అటువంటి నిష్ఠనే ఇక్కడ భక్తి అంటాం. అటువంటి భక్తి సహితమగు తన హృదయముచే, అటువంటి హృదయముచే ఆత్మను ప్రకృతి కంటే పరముగను, ఆత్మ యొక్క స్వరూపము ప్రకృతి కంటే పరము. అంటే ప్రకృతి అంటే కనిపించేది మొత్తం కూడా ఏదైనా సరే ప్రకృతి. ఏదైతే జ్ఞానానికి గోచరింపబడుతూ ఉన్నదో ఆ గోచరింపబడేది మొత్తం కూడా ఇక్కడ ప్రకృతి. ఇక్కడ ఏది గోచరింపబడుతూ ఉన్నది?
ఇక్కడ సూక్ష్మంగా చూసినప్పుడు ఏ సంకల్ప రూపకం దాల్చిందో ఈ జ్ఞానము సంకల్ప రూపకం దాల్చటంతో సూక్ష్మంగా ఇక్కడ గుర్తెరగటం అనేది అక్కడ ఒకటి తయారవుద్ది. ఇక గుర్తెరిగిన కాడి నుంచి ఇంకా లోన మనస్సులో యోచనలో మనస్సులో ఆలోచనలో అనేక రకాలుగా చింతన చేస్తూ ఉంటుంటుంది. అవన్నీ కూడా గుర్తుకొస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఆ లోన ఆంతరంగికంగా మనస్సుతోటి చేసే ఆలోచనలో మొత్తం కూడా మనకి దానికి సంబంధించిన వాతావరణం కానీ దానికి సంబంధించిన వివరణ కానీ ఏదైతే మనం చింతన చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన విషయం మొత్తం మనకు గోచరమవుతూ ఉంటుంది. అంటే ఈ మనస్సు సంకల్పంతో ఆలోచనలు మొత్తం కూడా మనం గుర్తెరుగుతూనే ఉన్నాం కాబట్టి అది ప్రకృతే. ఇంకా ఇంద్రియాలతోటి బయటికి కంటితోటి బయటికి మనం చూసినప్పుడు అనేక రకాలుగా మనం కంటితో చూస్తూ ఉంటాం, అనేక రకాలుగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ చూసేది మొత్తం కూడా ఇక్కడ ప్రకృతి. ఇక ఈ కంటి ద్వారా ఎంత మట్టికి మనం చూడగలుగుతామంటే కొంత పరిమితి మట్టికే మనం కంటితోటి చూడగలుగుతూ ఉంటాం. కానీ ఇంక చెవులతోటి కొంత దూరం మట్టికి మన శబ్దాన్ని గ్రహించగలుగుతూ ఉంటాం. ఇంకా స్పర్శతోటి మనం కొంత దూరం నుంచే కొంత వాతావరణం నుంచే మన స్పర్శను గుర్తెరుగుతూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా మనస్సు అనేది బయటకు వెళ్ళే అనేక రకాలుగా దేశాలు కానీ లేకపోతే ఈ ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ ముల్లోకాలు మొత్తం కూడా తిరిగి వస్తూ ఉంటుంది. ఆంతరంగికంగా ఉండ మనస్సు బయటకు వచ్చి ఈ ప్రపంచం మొత్తం కూడా క్షణములో తిరిగి వస్తూ ఉంటుంటుంది అన్నమాట. అది కూడా మనం గుర్తించుతూనే ఉంటుంటాం. ఇది మొత్తం కూడా ప్రకృతికి సంబంధించిందేను. అందువల్ల ఈ ప్రకృతి కంటే పరమగాను అద్వితీయముగాను భేదరహితముగాను ఇక్కడ భేదం అనేది ఎక్కడ తయారవుతూ ఉన్నది? ఏదైతే గుర్తెరిగి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ బయట ప్రపంచం ఇంద్రియములతోటి గోచరించేది కానీ లేకపోతే ఇంద్రియాలలో సూక్ష్మమైన మనస్సుకే గోచరించేది కానీ ఇదే మనకి భేదంగా మనకి గోచరించుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనస్సుతోటి వర్ణించేది కూడా భేదాలుగానే అనేక రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా మనస్సు నిరంతరము వర్ణన చేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు అది భేదాలతో కూడుకున్నదే. ఇక్కడ మన ఇంద్రియాలతోటి గోచరించేది మొత్తం కూడా అనేక చిత్ర విచిత్రాలుగా కంటికి చూపుకే కనపడుతూ ఉంటాయి. అందువల్ల అవి కూడా భేదాలతో కూడుకున్నాయే. ఇక్కడ శబ్దాన్ని చూసుకుని అనేక రకాల శబ్దాలుగా మనకి వినపడుతుంటాయి. అవి కూడా భేదంతో కూడుకొని ఉన్నాయి. ఈ విధంగా ఇది మొత్తం కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ ప్రకృతికి సంబంధించింది ఏది మనకి గుర్తించినా ఏది మనం గమనించినప్పటికీ కూడా ఇదంతా భేదంతో కూడుకున్నదన్నమాట. ఈ భేదంతో కూడుకున్నదంతా కూడా ప్రకృతికి సంబంధించింది. అయితే ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అంటే ఇక్కడ ప్రకృతికి పరమైనట్టిది భేదరహితమైనటువంటిది. భేదరహితము అంటే భేదము లేనిది ఒకటిగా ఉండదేదైతే ఉన్నదో ఆ ఒకటిగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము. ఇక ఒకటి కానించి రెండవది తయారయ్యింది అంటే అది భేదంతో కూడుకున్నదన్నమాట. ఇక అది మొత్తం కూడా ప్రకృతికి సంబంధించింది. అది రెండవది, నాలుగవది, ఐదవది, 100, 1000, 1,00,000 కోట్లు అయిపోతుంటుంది. ఈ తీరిక చిన్న భిన్నమైపోయి మొత్తం కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. ఇది ప్రకృతి అంటే. అందువల్ల ఈ ప్రకృతికి పరమైనటువంటి యొక్క వస్తువు ఆత్మ యొక్క స్వరూపము. మరి అటువంటి ఆత్మస్వరూపము ప్రకృతికి పరమైనది, ఇక్కడ భేదరహితమైనది. భేదానికి కూడా
భేదం అంటూ లేకుండా ఎప్పుడూ సమస్థితిలో ఉండేది మరి ఎక్కడ ఉన్నది? మరి ఎక్కడ వెతకాలి మనం ఇటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని? మనం ఏది చూసినా ఈ భేదంతో కూడుకొనున్నదే. మనం అంతా కూడా ఏది కనపడినా ఏది ఆలోచించినా అనేకంగా మనకి అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ భేదం లేకుండా మనకు ఏది కూడా కనపడటం లేదు, ఏది కూడా గోచరించటం లేదు. మరి ఏ తీరుగా ఇటువంటి భేదరహితమైన వస్తువుని, ఆత్మ వస్తువుని మనం చూడగలగాలి? అటువంటి వస్తువు ఎక్కడ ఉన్నదని మనం వెతకాలి. ఎక్కడైతే మనం ఈ భేదం అనేది ఉన్నదో, ఈ భేదం అనుకునే కాడ ఈ భేదానికి ఆధారమైన స్వరూపమే అక్కడే ఉన్నదే ఆత్మస్వరూపము. ఈ ఎక్కడైతే అనేకత్వంతో కూడుకొని ప్రకృతి మొత్తాన్ని అనేకంగా చూస్తూ ఉన్నామో, ఆ చూసేదానికి ఆధారమైన స్వరూపంగా అక్కడే ఉన్నది. ఆ స్థిరంగా ఉండ వస్తువు దగ్గర నుంచే ఈ అనేకం మొత్తం కూడా తయారవుతూ ఉన్నాయి. అది ఏ విధంగాను అంటే, ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం ఉపమానంలో చెప్పుకోవాలి అంటే, సముద్రం యొక్క విశాలతత్వం ఏ విధంగా అయితే ఉన్నదో, ఆ సముద్రంలో నుంచి యొక్క నీరు అలలలగా నిరంతరము అలల యొక్క కొనసాగింపు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. కానీ సముద్రం ఎప్పుడూ కూడా వాస్తవకంగా నిర్మలంగానే ఉన్నది. ఈ అలల యొక్క ప్రవాహమే ఇక్కడ మనం ఈ అనేకత్వం చూసే మన హృదయంలో నుంచి అనేకంగా కనపడే యొక్క అలల యొక్క రూపకాలే. ఈ అలలు మళ్ళీ ఎక్కడ విలీనమైపోతూ ఉన్నాయి అంటే, ఆ మహాసముద్రంలోనే ఈ అలలు మొత్తం కూడా అందులోనే కలిసిపోతూ ఉన్నాయి. ఆ నీరే, మహాసముద్రం యొక్క నీరే అలగా మారిపోయింది, అలగా పైకి లేచింది, వచ్చి ఒడ్డుకొచ్చి మళ్ళీ తేలిపోయి మళ్ళీ నీరుగానే మళ్ళీ నీటిలోనే కలిసిపోతూ ఉన్నాయి అన్నమాట. ఈ అలల పరంపరలు ఏవైతే ఉన్నాయో, ఈ మొత్తం మనం భిన్నంగా అనేకంగా మనకు కనపడుతూ ఉన్నాయి అన్నమాట. వాస్తవానికి భిన్నం లేదు, అనేకం అంటూ లేనే లేదు. ఎప్పుడు లేదు భిన్నంగా అనేకంగా ఎప్పుడు లేదు. అలను కూడా మనం సముద్రం యొక్క నీరుగా చూసినప్పుడు అది అల ప్రత్యేకత లేనట్లు, అదే అందులో నురుగులు కానీ బుడగలు కానీ ఈ తీరుగు సుడిగుండాలు కానీ ఇన్ని రకాల మార్పులు మొత్తం కూడా నీరే తిరుగుతున్నాయి అన్న విధానాన్ని నీటిగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అక్కడ అలల ప్రత్యేకత అంటూ లేనే లేదు. అదేవిధంగా ఇక్కడ మన హృదయంలో నుంచి ఈ సంకల్ప రూపకంతో ఇంద్రియాలతోటి అనేకత్వం మొత్తం కూడా వాస్తవమైన ఏకత్వం నుంచే ఈ అనేకత్వం మొత్తం తయారవుతూ ఉన్నదని నిరంతరం మనం ఆ ఏకాన్నే మనం చూడగలిగి ఏకం కాడ మనం నిలబడగలిగినప్పుడు ఈ అన్ని ఏకంలో నుంచి ఆభాస రూపకాలే. ఎందుకంటే ఏకం నుంచే అనేకం అనేది తయారవుతుంది. అయితే ఇక్కడ ఈ ఏకం అనే యొక్క స్వరూపములో నుంచే ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తయారయ్యి అలలాగా మళ్ళీ అక్కడికే ఏకంలోనే కలిసిపోతూ ఉన్నాయి. ఉన్నది ఏకస్వరూపమే అన్న విషయాన్ని ఎవరైతే గమనించి అది చూడగలుగుతారో, అక్కడ నిలబడగలుగుతారో, అప్పుడు ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకస్వరూపంగానే ఉంటుంది. అది ఆత్మ యొక్క స్వరూపం అంటే, ఆత్మ యొక్క స్థితి అంటే అటువంటిది అన్నమాట. మరి అటువంటి స్థితి కాడికి మనం అటువంటి యొక్క స్థితి కాడికి మనం ఆ కనపడకుండా ఉండి ఈ అవ్యక్త రూపకంగా ఉండి ఆత్మ యొక్క స్వరూపము ఈ విధంగా అనేకత్వం మొత్తం అందులో నుంచే తయారయ్యి మళ్ళీ అందులోనే విలీనమైపోయి మొత్తం కూడా దీని ప్రత్యేకత అంటూ ఏమీ లేకుండా ఈ కదలికలు కూడా ఆత్మ యొక్క స్వరూపంగానే ఎవరైతే చూడగలిగి అటువంటి అనుభవం కాడ స్థిరత్వము చెందుతారు వారు అటువంటి ఆత్మస్థితిని పొందగలుగుతారు, చూడగలుగుతారు. అటువంటి యొక్క స్థితే ఇక్కడ ప్రకృతికి పరమైనది. అంటే ప్రకృతి అనేకత్వంగా ఉన్నప్పుడు ప్రకృతి కానీ, అనేకత్వం కూడా ఏకత్వం అన్నప్పుడు ప్రకృతి అంటూ ఇక లేదు అక్కడ. ప్రకృతిని విడిగా చూసినప్పుడు మనం అనేకంగా మన గోచరం అవుతుంది. అది రెండు ద్వంద్వంగా అయ్యి తర్వాత అనేకం అయిపోతుంది.
అక్కడ విడదీసినప్పుడు విడదీయకుండా ఆత్మస్థితి నుంచి ఆత్మరూపకంలో నుంచే ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి, మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాయి. ఏ తీరుగా నీటిలో నుంచి లేచిన అలా నీటిలోనే మళ్ళీ కలిసిపోతూ ఉన్నట్లుగా ఇవన్నీ ఆత్మస్వరూపంలో నుంచే లేచి ఆత్మస్వరూపంలోనే విలీనమైపోతూ ఉన్నాయి అన్నమాట. అటువంటప్పుడు ఇక ఉన్నది ఆత్మస్వరూపం తప్ప వేరే రెండవది లేదు. ఇక్కడ రెండవది అనేకత్వం ఎక్కడి నుంచి మనకు గోచరం అవుతూ ఉన్నది అంటే, ఎప్పుడైతే సంకల్పరూపకం కానించి ఆత్మస్థితిని మరుపు చెందిన మరుక్షణం ఇక అనేకం మొత్తం కూడా తయారవుతుంది. ఏ విధంగా మహాసముద్రం యొక్క నీరు అని మనం మరుపు చెందినప్పుడు అలల యొక్క ప్రత్యేకత అనేది మనకు గోచరించుతూ ఉన్నాయి, అనేకత్వంగా మనకే కనపడుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం చేయవలసిన ప్రతి ఒక్కరు ఆత్మస్థితిని చూడాలన్నా, ఆత్మస్థితిని పొందాలన్నా, ఆత్మస్థితిగా మారిపోవాలి అన్నా, అక్కడ స్థిరత్వాన్ని చెందాలి అంటే ఈ విధంగా జరిగే మన హృదయంలో జరిగే ఏ జీవుడైతే ఉన్నాడో ముందు ఆ జ్ఞానరూపకంగా ముందు ఆ జీవుణ్ణి తెలుసుకొని శరీరతత్వాన్ని వదిలి, శరీరం నేననుకున్న భావాన్ని వదిలి జీవభావాన్ని చూసి జీవుడిగా మనం మారిపోయి జీవుడి నుంచి ఈ అనేకత్వంగా ప్రయాణం చేసే ఈ జ్ఞానస్వరూపం ఏ రూపకమైతే ఉన్నదో ఈ జ్ఞానం మొత్తం కూడా ఏకస్వరూపం ఆత్మ యొక్క స్వరూపం నుంచే అనేకం మొత్తం తయారవుతూ ఉన్నాయని ఈ కేవలం మొత్తం అనుభవపూర్వకంగా అటువంటి సాధన కానీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ తర్వాత మనకు వచ్చిన అనుభవము ఇక్కడ ఈ ద్వంద్వాలకి అతీతంగా ఈ ప్రకృతికి పరంగా ఉండే యొక్క ఆత్మస్థితిని మనం పొందగలుగుతాము. మన రూపకమే ఆత్మస్థితి. ఆ రూపకం కాడే మనం నిలబడగలిగే యొక్క స్థిరత్వాన్ని సంపాదించుకోగలగటమే ఇక్కడ వాస్తవమైన ఆత్మని చూడటం అంటే, ఆత్మని దర్శించటం అంటే. కాబట్టి అటువంటి యొక్క స్థితిని ఎవరైతే పొందగలుగుతారో అటువంటి ప్రకృతి కంటే పరముగాను అద్వితీయముగాను భేదరహితముగాను ఇంకా స్వయం ప్రకాశ స్వరూపముగాను ఆత్మ యొక్క స్వరూపము ఒకరితోటి ప్రకాశించేది కాదు. తక్కినవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రకృతి మొత్తం కూడా ఆత్మ యొక్క ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశించుతూ ఉంటాయి. కానీ ఆత్మ యొక్క స్వరూపం ఒకరితోటి దానికంటే మిగులుగా ఇంకొక వస్తువుతోటి ప్రకాశింపబడేది కాదు. ఆత్మ యొక్క స్వరూపం తను స్వయం ప్రకాశ స్వరూపము. అటువంటి స్వయం ప్రకాశ స్వరూపముగాను ఇంకా ఎట్లానో సూక్ష్మముగాను అఖండముగాను, అఖండం అంటే దానికి ఖండం అంటూ లేకుండా ఇప్పుడు ఈ ప్రకృతికి సంబంధించిన అన్ని ఖండాలతో కూడుకున్నాయి. ఖండాలు అంటే ఒక పరిధికి సంబంధించిన ఈ మొత్తం కూడా ఒక పరిధిని ఆపాదించుకోనుండే ఈ మొత్తం ఈ ప్రకృతికి సంబంధించినవి. కానీ ఆత్మ యొక్క స్వరూపానికి ఏ ఖండన ఏ పరిధి అంటూ లేకుండా అఖండంగా ఉండేది. ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే తటస్థంగాను అంటే మనం ముట్టనట్టు మనం అంటాం, వాడు తటస్థంగా ఉంటాడు, ముట్టి ముట్టనట్టుగా అంటీ అంటనట్టుగా ఆ విధంగా అంటీ అంటనట్టుగా ఎప్పుడు స్థిరరూపకంగాను సుఖదుఖ రహితముగాను వీక్షించును. ఇక సుఖాలకు కానీ దుఃఖానికి కానీ ఎలాంటి సంబంధం అంటూ లేకుండా విలక్షణ స్వరూపంగా ఉండి ఆ సుఖదుఖాలనే సాక్షిరూపకంగా చూసే యొక్క స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము. ఇంకా ఈ మరి ప్రకృతిని శక్తిహీనమైనట్లు అనుభవించును. ఇక తనలో నుంచి కదిలిన ఈ ప్రకృతి యొక్క విధానాన్ని దానికి ఎలాంటి శక్తి తన సశక్తి అంటూ లేదు అని అటువంటి శక్తిహీనముగాను తన ఆభాస రూపముగాను అనుభవించుతూ ఉంటుంది ఆత్మ యొక్క స్వరూపము. ఈ విధంగా ఆత్మ యొక్క స్థితిని ఎవరైతే పొందగలుగుతారో వారికే ఇక్కడ ఈ జనన మరణములో నుంచి తప్పించుకునే యొక్క భాగ్యం అనేది లభించుతూ ఉంటుంది. ఓం తత్సత్.